హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో అంటే వీడియోలో మనము ఒక వైర్లెస్ టెస్టర్ అనేది తయారు చేస్తున్నాము. సో టెస్టర్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ టెస్టర్ అంటే ఏంటంటే మనం మామూలుగా స్విచ్ బోర్డ్లో కరెంట్ ఉందో లేదో చూడడానికి ఒక టెస్టర్ అంటే ఎలా ఉంటుంది అంటే మామూలుగా స్క్రూ డ్రైవర్ని తీసుకెళ్ళి స్విచ్ బోర్డ్ సాకెట్లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఆ స్క్రూ డ్రైవర్లో లైట్ అనేది వెలిగిందంటే మనకి కరెంట్ ఉంది అని తెలుస్తుంది. అలా కాకుండా ఇవాళ మనం చేసే వీడియో ఎలా ఉంటుంది అంటే అసలు స్విచ్ బోర్డ్లో కరెంట్ ఉందో లేదో అనేది మీరు ముట్టుకోకుండా అంటే కంప్లీట్గా వైర్లెస్గానే మీకు కరెంట్ ఉందో లేదో తెలుసుకునేటట్టుగా ఈ డివైస్ మనం తయారు చేసాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ గ్యాడ్జెట్ని. సో మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎటువంటి డౌట్ ఉండదు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే BC547 ట్రాన్సిస్టర్. ఇది చాలా 1 or 2 రూపీస్కి దొరికేస్తుంది ఈజీగా. సో దీనికి 3 పిన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పిన్ కలెక్టర్, సెకండ్ పిన్ బేస్ అండ్ థర్డ్ పిన్ ఎమిటర్. సో నెక్స్ట్ కాంపోనెంట్ మనకి ఏం కావాలంటే ఒక 9 వోల్ట్ బ్యాటరీ కావాలి విత్ దాని కనెక్టర్. ఇది ఈజీగా మనకి ఎలక్ట్రానిక్ షాప్స్లో దొరికేస్తాయి. నెక్స్ట్ ఒక ఎల్ఈడి, ఎనీ కలర్ ఎల్ఈడి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వైట్ కలర్ ఎల్ఈడి తీసుకున్నాను. అండ్ ఒక బజర్, ఇది ఆప్షనల్. మీరు ఒకవేళ బజర్ కనెక్ట్ చేసుకుందాం అనుకుని ఎలా కనెక్ట్ చేయాలో నేను సర్క్యూట్ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక 220 ohms రెసిస్టర్ అనేది ఒకటి తీసుకోండి. సో ఫస్ట్ నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు ఈ ట్రాన్సిస్టర్స్ అనేది పిన్స్ని బెండ్ చేసుకోండి. ఎందుకు బెండ్ చేస్తున్నాడో మీకు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా బెండ్ చేసుకుని సర్క్యూట్ కనెక్షన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను చేస్తున్న విధంగా మీరు చేయండి, అన్ని పిన్స్ని సెపరేట్ చేసుకుని. అండ్ గైస్, నేను ఎక్కడ కూడా వీడియో ఇక్కడ కట్ చేయలేదు. ఎందుకు కట్ చేయలేదంటే క్లియర్గా అర్థం అవడానికి నేను ఎలా చేశాను మొత్తం ప్రొసీజర్ చూపించడానికి నేను ఎక్కడ అన్నది వీడియోని కట్ చేయలేదు, స్పీడ్ పెంచలేదు. సో మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందని. సో నేను మొత్తం బెండ్ చేసుకున్నాక మీరు చూసారుగా ఫస్ట్ పిన్ ముందుకు వచ్చింది, సెకండ్ పిన్ వెనక్కి వెళ్ళింది అండ్ థర్డ్ పిన్ అనేది రైట్ సైడ్కి బెండ్ అయ్యింది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. సో ఇప్పుడు మనం దీనికి సోల్డరింగ్ అనేది చేయాలి. ఇక్కడ సోల్డరింగ్ అనేది ఎలా చేస్తాము అంటే సేమ్ 3 ట్రాన్సిస్టర్స్ని ఇలా బెండ్ చేసుకున్నాను. ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క థర్డ్ పిన్కి సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క సెకండ్ పిన్ని కనెక్ట్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క థర్డ్ పిన్కి సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క సెకండ్ పిన్ అనేది మనము సోల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే థర్డ్ ట్రాన్సిస్టర్ యొక్క సెకండ్ పిన్ని సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క థర్డ్ పిన్కి మనము సోల్డరింగ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను అదే చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ పిన్స్ ఉన్నాయి కదా, 3 ట్రాన్సిస్టర్స్ ఒక ఫస్ట్ పిన్స్ని మొత్తం కామన్ చేసుకోవాలి. అంటే అన్నీ కనెక్ట్ అయిపోయి ఉండాలి. సో ఇప్పుడు వాటికి మనం కనెక్షన్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను సోల్డరింగ్ ఐరన్ యూజ్ చేస్తున్నాను. అన్నిటిని నేను జాయిన్ చేసేస్తున్నాను. థర్డ్ ట్రాన్సిస్టర్ సెకండ్ ట్రాన్సిస్టర్ ఫస్ట్ పిన్ అనేది నేను జాయిన్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ ట్రాన్సిస్టర్ని కూడా జాయిన్ చేయాలి. సో ఇప్పుడు ఎల్ఈడి యొక్క నెగిటివ్, ఎల్ఈడి యొక్క పాజిటివ్ ఉంది కదా, ఎల్ఈడి నెగిటివ్ని ఏం చేస్తామంటే ఈ కామన్ ఉంది కదా పిన్, ఈ కామన్ పిన్ అనేది నేను కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలాగో కామన్ అయిన దానికి మనం కనెక్ట్ చేయాలి కాబట్టి, అండ్ వీటి గ్యాప్ ఉండిపోయింది కాబట్టి ఆ గ్యాప్లో కవర్ అయిపోవడానికి నేను ఇలా సోల్డరింగ్ చేసేస్తున్నాను. సో నెగిటివ్ ఎల్ఈడి యొక్క నెగిటివ్ పిన్ అనేది కామన్గా ఫస్ట్ పిన్స్ ఉన్నాయి కదా వాటి మీద నేను సోల్డరింగ్ అనేది చేసేసుకున్నా. నెక్స్ట్ ఒక 220 ohm రెసిస్టర్ తీసుకోండి. ఈ 220 ohms రెసిస్టర్ అనేది ఎల్ఈడి పాజిటివ్కి కనెక్ట్ చేయండి. ఎల్ఈడి పాజిటివ్కి 220 ohm రెసిస్టర్ అనేది మనం కనెక్ట్ చేసేసుకున్నాం. కనెక్ట్ చేసుకున్నాక ఈ రెసిస్టర్కి 9 వోల్ట్ బ్యాటరీ కనెక్టర్లో రెడ్ వైర్ అనేది కనెక్ట్ చేయండి, అంటే పాజిటివ్ వైర్ అనేది కనెక్ట్ చేయండి. అండ్ ఈ నెగిటివ్ వైర్ అనేది దేనికి కనెక్ట్ చేస్తారంటే మనకు మిగిలిపోయిన లాస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క థర్డ్ పిన్కి ఈ బ్యాటరీ కనెక్టర్ అనేది మనము కనెక్ట్ చేసేస్తాం, నెగిటివ్ పిన్ని. సో ఇంతే సర్క్యూట్ అనేది మెయిన్గా. నెక్స్ట్ మనం దీనికి కాయిల్స్ అనేది పెడతాము. ఈ కాయిల్ ఎలా పెడతాము అన్నది కూడా నేను వీడియో మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో నా దగ్గర ఇలాంటిది ఒక కాపర్ వైర్ అనేది ఉంది, అంటే సింగిల్ వైర్. ఇది ఈజీగా బెండ్ అయ్యే వైర్ తీసుకున్నాను. మీకు ఈజీగా ఒక 5 రూపీస్ 2-3 రూపీస్కి దొరికేస్తుంది. ఫ్రీగా కూడా మీ ఇంట్లో ఎక్కడో చోట దొరుకుతాయి, లైక్ మన కేబుల్ వైర్స్ కన్నా అలాంటి వాటిలో దొరికే వైర్స్ ఇవి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీని ఇన్సులేషన్ అనేది కంప్లీట్గా తీసేయాలి. చూసారుగా గైస్ వైర్ ఎలా ఉందో, ఇలాంటి వైర్ తీసుకున్నారంటే బెస్ట్. మీకు అవుట్పుట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే నేను చేసిన విధంగా మీరు చేశారంటే మీకు అవుట్పుట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో నేను మొత్తం దీని మీద ఉన్న ఇన్సులేషన్ అయితే తీసేసాను. సో వైర్ అనేది ఇలా ఉంది. ఈ వైర్ని మనం కాయిల్ లాగా చుట్టుకోవాలి. కాయిల్ చూసారుగా నేను ఇలా ఒక పెన్సిల్ యూజ్ చేసి చుట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలా చుట్టుకోండి, లేదంటే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా. సో ఇలా మనం ఒక వైర్ ఒక వౌండ్ లాగా చేసుకోవాలి. చేసుకుంటే మనకి కాయిల్ అనేది తయారైపోతుంది.
అండ్ గైస్ నా ఛానల్ ఇంకా వేరే ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి డెఫినెట్గా చెక్ చేయండి. మీకు నచ్చితే కంటెంట్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ శాండ్ పేపర్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే మనం ఈ కాపర్ వైర్ మీద సోల్డరింగ్ అనేది అది ఈజీగా అవ్వదు. సో సోల్డరింగ్ అనేది ఈజీగా అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఆ సర్ఫేస్ కొంచెం రఫ్గా మనం గీకేస్తాము. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క మిడిల్ పిన్కి ఈ కాయిల్ అనేది కనెక్ట్ చేసేసాను. సో దీంతో మనకి సర్క్యూట్ అనేది కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీని టెస్టింగ్లోకి వెళ్ళాలి. అండ్ దీని టెస్టింగ్లోకి వెళ్ళే ముందు నేను మీకు ప్రతి వీడియోలో కానీ ఈ వీడియోలో కూడా క్లియర్గా సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మొత్తం ఇస్తాను. సో గైస్ ఈ టెస్టర్ సర్క్యూట్ అనేది చాలా సింపుల్. ఈ BC547 అని కనిపిస్తుంది కదా, 3 అనేవి 3 ట్రాన్సిస్టర్స్, ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్. సో ఈ ఫస్ట్ పిన్లో ఉన్న సెకండ్ పిన్ అనేది కాయిల్ పిన్, అదే మనం ఇంత కనెక్ట్ చేసాం కదా ఒక కాపర్ వైర్ లాంటిది, అదే దీనికి కనెక్ట్ చేయాలి. ఈ థర్డ్ పిన్కి మనం ఏం చేస్తామంటే సెకండ్ ట్రాన్సిస్టర్ ఒక సెకండ్ పిన్, ఫస్ట్ దాని ఒక థర్డ్ పిన్, థర్డ్ దాని ఒక సెకండ్ పిన్, సెకండ్ దాని ఒక థర్డ్ పిన్, వీటన్నిటిని మనం కనెక్ట్ చేసుకోవాలి. అండ్ అన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్న ఫస్ట్ పిన్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ పిన్ మొత్తం కామన్ చేసుకోవాలి. చూసారుగా నేను కామన్గా చేసి పెట్టాను. నెక్స్ట్ ఒక ఎల్ఈడి తీసుకోండి. ఎల్ఈడిలో నెగిటివ్ ఉంటుంది కదా, అంటే చిన్నగా ఉన్న పిన్ నెగిటివ్, పెద్దగా ఉన్న పాజిటివ్, ప్రతి వీడియోలో చెప్తాను నేను ఈ పాయింట్ అనేది. సో ఎల్ఈడిలో నెగిటివ్ పిన్ అని తీసుకెళ్ళిపోయి ఈ కామన్గా ఉన్నది కదా దీనికి కనెక్ట్ చేయండి. అంటే పాజిటివ్ పిన్కి ఏం చేస్తారంటే ఒక 220 kilo ohm రెసిస్టర్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి దాన్ని డైరెక్ట్గా 9 volt బ్యాటరీ ఒక పాజిటివ్ కనెక్ట్ చేయండి. అండ్ బ్యాటరీకి ఉన్న 9 volt బ్యాటరీ ఒక నెగిటివ్ని తీసుకెళ్ళిపోయి లాస్ట్ ట్రాన్సిస్టర్ ఉంటుంది కదా దాని ఒక థర్డ్ పిన్ కనెక్ట్ చేయండి. సో ఇక్కడ క్లియర్గా మీరు 3 BC547 అంటే BC547 ట్రాన్సిస్టర్స్ ఒక నంబర్స్ పెంచుకుంటూ వెళ్ళామంటే సెన్సిటివిటీ అనేది హైగా పెరుగుతూ ఉంటుంది. ఒక 221 kilo ohm రెసిస్టర్, 9 volt బ్యాటరీ, ఒకవేళ మీకు కావాలంటే ఒక బజర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ సర్క్యూట్ అంతా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ మీకు సౌండ్ ఎఫెక్ట్ కూడా కావాలంటే ఈ 9 volt బ్యాటరీకి ప్యారలల్గా మీరు ఒక బజర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో డైరెక్ట్ మనం దీన్ని టెస్టింగ్లోకి వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడు మనం టెస్టింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఈ స్విచ్ అండ్ ఆ రెగ్యులేటర్ రెండు కనెక్ట్ అయినాయి, ఫ్యాన్ రెగ్యులేటర్. సో యాక్చువల్గా స్విచ్ క్లోజ్లో ఉంది కాబట్టి దీంట్లో పవర్ అనేది ఫ్లో అవ్వదు. సో కరెంట్ అనేది ఫ్లో లేదు కాబట్టి ఇక్కడ మీరు నా ఎల్ఈడి చూసినా కానీ ఎల్ఈడి అనేది బ్లింక్ అవ్వట్లేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎల్ఈడి అనేది బ్లింక్ అవ్వట్లేదు. వన్స్ నేను ఆన్ చేసిన తర్వాత ఆ రెగ్యులేటర్లో కరెంట్ ఫ్లో అనేది ఉంది. సో అందుకే నేను వైర్లెస్గా చూసినా సరే నాకు అక్కడ ఎల్ఈడి అనేది వెలుగుతుంది, మీకు క్లియర్గా కనిపిస్తున్నట్టయితే. నేను స్విచ్ ఆన్ చేస్తే ఆ స్విచ్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి ఎల్ఈడి కూడా వెలుగుతుంది. ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసేసానంటే అక్కడ ఎల్ఈడి అనేది వెలగదు, ఎందుకంటే దాంట్లో కరెంట్ ఫ్లో అనేది లేదు కాబట్టి. సో మీరు అలా రెగ్యులేటర్లో చూసుకున్నా సరే అందులో కరెంట్ ఫ్లో అనేది ఉండదు. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 pin ప్లగ్ తీసుకున్నాను, 3 pin ప్లగ్. దీంట్లో 2 wires ఉన్నాయి. ఒక వైర్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఇంకో వైర్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో వైర్లో కరెంట్ ఫ్లో అవుతుందో ఫ్లో అవ్వట్లేదు అనేసి కూడా మనం వైర్లెస్గా ఈ డివైస్ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మన టెస్టర్ సర్క్యూట్ అనేది తీసుకున్నాను. సో ఒక వైర్ మీద పెట్టాను. సో మీరు చూసినట్టయితే లైట్ అనేది వెలగట్లేదు రెండిట్లో. సో రెండిట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను స్విచ్ అనేది ఆన్ చేశాను. సో మీరు చూసారంటే ఆ వైర్లో నేను చూసినా సరే నాకు లైట్ వెలగట్లేదు, కానీ పక్కన దాంట్లో లైట్ అనేది వెలుగుతుంది. చూసారుగా, నేను దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తున్నాను. సో ఇది లైవ్ వైర్, దాని పక్కన ఉన్నది న్యూట్రల్ వైర్. సో లైవ్ వైర్లో కరెంట్ వెళ్తుంది కాబట్టి కనిపిస్తుంది, న్యూట్రల్ వైర్లో కరెంట్ వెళ్ళట్లేదు కాబట్టి వైర్లెస్లో డిటెక్ట్ అవ్వట్లేదు. సో ఈ సర్క్యూట్ అనేది మీరు కరెంట్ సప్లై ఉన్న ప్రతి చోట మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ స్విచ్ బోర్డ్స్లోనే కాకుండా మీకు ఎక్కడైనా పవర్ ఉందో లేదో, లేక మధ్యలో వైర్ మధ్యలో పవర్ కట్ అయిపోయినా సరే మనకి డిటెక్ట్ చేసుకోవడానికి, లైక్ కంప్లీట్గా కరెంట్ అనేది కరెక్ట్గా ఫ్లో అవుతుందో లేదో వైర్లో చెక్ చేసుకోవడానికి కూడా కంటిన్యూటీ లాగా కూడా ఇది పనికొస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి, అండ్ ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్.